గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ సిల్వర్ స్క్రీన్ పై పోషించిన క్యారెక్టర్స్ మరో హీరో పోషించలేడంటే అతిశయోక్తి కాదు. ఈ విషయాన్ని చాలా మంది హీరోలు బహిరంగంగానే చెప్తూ ఉంటారు. సాంఘిక, పౌరాణిక, జానపద, ఫిక్షన్, యాక్షన్, డివోషనల్ కి సంబంధించిన చిత్రాల ద్వారా ఆయా క్యారెక్టర్స్ ని అద్భుతంగా పోషిస్తూ అభిమానులు, ప్రేక్షకుల నీరజనలు అందుకుంటున్నాడు. అసలు బాలకృష్ణ ఒక క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేశాడంటే సదరు క్యారెక్టర్ మన మనసులో నుంచి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అంత చరిష్మా బాలయ్య సొంతం. బాలకృష్ణ ప్రస్తుతం అఖండ పార్ట్ 2తో బిజీగా ఉన్నాడు. అఖండకి సీక్వెల్ కావడంతో అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. దర్శకుడు బోయపాటి శ్రీను ఇంకా అధికారికంగా చెప్పకపోయినా పార్ట్ 2లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ అనేది గ్యారంటీ. మొదటి భాగం ఎండింగ్లో అఘోరా క్యారెక్టర్తో పాటు సోషల్ సర్వీస్ చేసే మరో క్యారెక్టర్ కూడా ఉంది. దీంతో డ్యూయల్ రోల్ ఉండడం అనేది పక్కా. బాలకృష్ణ, బోయపాటికి ఉన్న ట్రాక్ రికార్డు కూడా అలాంటిదే. రీసెంట్గా ఫిలిం సర్కిల్స్లో సోషల్ సర్వీస్ చేసే క్యారెక్టర్ని హిందూపురం ఎమ్మెల్యేగా చూపించబోతున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందులో వాస్తవం కూడా లేకపోలేదు. ఎందుకంటే మొదటి భాగంలో బాలకృష్ణ అనంతపురంలోనే ఉంటాడు. పైగా పేద ప్రజలకి అండగా ఉంటూ సంఘ విద్రోహ శక్తుల అంతు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆ క్యారెక్టర్ని అనంతపురం జిల్లాలోనే ఉన్న హిందూపురం ఎమ్మెల్యేగా మార్చడం పెద్ద విషయం ఏమీ కాదు. ఇక ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. రియల్ లైఫ్లో బాలకృష్ణ గత 3 పర్యాయాల నుంచి హిందూపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఫస్ట్ టైం మా బాలయ్య నిజ జీవిత పాత్రని పోషిస్తున్నాడని సిల్వర్ స్క్రీన్ పై ఆ మూమెంట్ సంచలనం సృష్టించడం ఖాయమనే కమెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ రోజు సాయంత్రం 5 గంటలకి రిలీజ్ కాబోయే టీజర్లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ టీజర్లో అఘోరా గురించి కాకుండా రెండో క్యారెక్టర్ గురించే చెప్పనున్నారు. అఖండ పార్ట్ 2 డిసెంబర్ 5న పాన్ ఇండియాలోని అన్ని భాషల్లో వరల్డ్ వైడ్గా విడుదల కానున్న విషయం తెలిసిందే.